తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి అయ్యప్ప భక్తులు యత్నించారు. అయ్యప్ప మాల ధరించిన పోలీసులకు మెమో ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి వారిపైన పోలీస్ శాఖ ఎగ్జామ్షన్ ఇవ్వకపోగా వారిని ఇబ్బందులు గురి చేస్తుందని డిమాండ్ చేస్తూ అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున డీజీపీ ఆఫీస్ ముట్టడికి వచ్చారు. ప్రస్తుతం ఈరోజు ప్రధానంగా పోలీస్ అధికారి ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకొని విధులు నిర్వహిస్తుంటే స్థానిక డీసీపీ ఆయనకు గడ్డం పెంచుకోవద్దు, అయ్యప్ప మాల వేసుకోవద్దు, నువ్వు అయ్యప్ప మాల వేసుకోవడం తప్పు అని చెప్పి ఒక మెమో జారీ చేసి ఇంట్లోనే ఉండు మాల వేసుకొని సౌత్ జోన్ డీసీపీ అనుకుంటా ఆ డీసీపీ ఈరోజు ఇచ్చారు విధిగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆయన మెమో జారీ చేసింది. కాబట్టి మేము వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. హిందువుల మనోభావాలు వచ్చేసరికి ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హిందువులు బంధువులంటే ఫామ్ హౌస్ పరిమితం చేసినాం. ఈ రోజు కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ముస్లింలకు లేని అడ్డంకులు మాకెందుకు? ఈరోజు రంజాన్ వేళ గంటలు సమయం ఇస్తావు, తోఫాలు ఇస్తావు, ఈరోజు ఏపీఎస్ఎం మాలేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? నేను ఏమన్నా భిక్ష పెట్టమన్నాడా? డబ్బులు అడిగిందా? ఆయన డ్యూటీ అయినా చేసుకుంటుండు కదా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? కేవలం హిందూ మనోభావాలు దెబ్బతీయాలంటే హిందువులు ఏమని అనుకోనుకుంటారా? బరాబర్ కొట్లాడతాం. ఇదే విధంగా ఈ రోజు నాకు యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున్న డీజీపీ ఆఫీస్ మళ్ళా కూడా ముట్టడిస్తాం. యాక్షన్ తీసుకునే వరకు ఖచ్చితంగా ఆల్ ఓవర్ తెలంగాణలో ఇదే ఇష్యూ జరుగుతుంది. అయ్యప్ప స్వాముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కరెక్ట్ లేదు. మేమో జారీ చేసిరు. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ తోటి సహచరుడికి అవమానం జరిగింది, మీరు ఎందుకు మళ్ళీ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యప్ప స్వాములందరం కలిసి డీజీపీ గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించి అయ్యప్ప స్వాములను లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం? ఇది హిందూ రాష్ట్రం కాదా? మేమంతా కూడా అయ్యప్ప స్వామిని మదిలో తలుచుకొని 41 రోజులు దీక్ష చేస్తే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే పోలీస్ అధికారికి అయ్యప్ప మాల వేసినందుకు మెమో ఇవ్వడం జరిగిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ముస్లిం అపీస్మెంట్ రేవంతుద్దీన్ అసదుద్దీన్ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం అభిజమైన అవలంబిస్తా ఉన్నది. దానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు కావచ్చు, అయ్యప్ప స్వాములు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమైతాయి. ఖబర్దార్ కాంగ్రెస్ అని చెప్తా ఉన్నా. యూనిఫామ్ అంటే యూనిఫామ్ కాకుండా అయ్యప్ప మాల ఉన్నటువంటి ఆఫీసర్లకు ఐఆర్ ఆఫీసర్స్ మెమోస్ ఇవ్వడాన్ని అయ్యప్ప మాలలో ఉన్నటువంటి భక్తులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన సిపి కానీ హైదరాబాద్ సిపి కానీ లేదంటే డీజీపీ కానీ ఇద్దరు కూడా మెమోరాండం ఇచ్చి దీని విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వాలి, లేకపోతే ఇతర మతస్థులకు ఇచ్చిన వెసులుబాటు హిందువులకు ఇవ్వకపోవడానికి తప్పుపట్టి తీవ్రంగా రాబోయే రోజుల్లో ఉద్యమానికి మేము స్వీకరించబోతున్నామంటూ కూడా అయ్యప్ప మాలలో ఉన్నటువంటి భక్తులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు డీజీపీ ఆఫీస్ నుంచి ఓటు